దేశం మొత్తం మీదున్న బెస్ట్ గోల్డ్ సెల్లర్స్, బెస్ట్ డిజైన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పాన్ ఇండియా జ్యువెల్ షో. డోంట్ మిస్ ఇట్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. లైఫ్ ఆఫ్టర్ డెత్, అసలు ఒక మనిషి చనిపోయిన తర్వాత లైఫ్ ఎందుకు ఉంటుంది అనే ఒక టాపిక్ ఖచ్చితంగా అందరికి వస్తుంది. చనిపోయిన తర్వాత కొంచెం సేపు ఆ ఆత్మ, ఆ బాడీలో ఆ జీవం ఉంటుంది అంటారు. అసలు తర్వాత ఎలా ఉంటుంది? నిజంగానే మనం ఊహించుకున్నట్టు ఈ నరకం స్వర్గం ఇలా ఉండి అదొక బ్యూటిఫుల్ నెవర్ ఎండింగ్ స్టోరీలా ఉంటుందా? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తెనేటి గారు ఉన్నారు, మోటివేషనల్ స్పీకర్. సార్తో మాట్లాడదాం. హలో సార్. నమస్తే. నమస్తే. సో లైఫ్ ఆఫ్టర్ డెత్, అసలు చనిపోయిన తర్వాత మళ్ళీ లైఫ్ ఏంటి అనేదే ఫస్ట్ క్వశ్చన్. చనిపోయిన తర్వాత జీవం బ్రతుకుంటే అది ఎక్కడికి వెళ్తుంది? అది నిజంగానే మనకి సినిమాల్లో చూపించినట్టు ఇట్లా ఒక ఆత్మలాగా ఇలా పైకి వెళ్ళడం అలా జరుగుతుందా? అసలు ఏంటి? చాలా బ్యూటిఫుల్ థింగ్. ఇది అందరూ కూడా చాలామంది ఇది మూర్ఖంగా ఆలోచించి పాడు చేసుకుంటారు. యా. ఇట్ షుడ్ బి అ బ్యూటిఫుల్ ఎక్స్ప్లోరేషన్. ఓకే. అందరూ కూడా దీన్ని ప్రయత్నపూర్వకంగా తెలుసుకోవాలి. ప్రయత్నపూర్వకంగా. యా, లైఫ్ ఆఫ్టర్ డెత్ ఎలా ఉండబోతుంది అన్నది ఒక తాత్వికంగాను, ఒక తర్క విధానంలో షుడ్ కీప్ అసెసింగ్ ఇట్. ఎంత బ్యూటిఫుల్ స్టడీ ఉంటుంది తెలుసా అది. ఓకే. వీ షుడ్ ఆల్ ట్రై. అందరూ కూడా ఇదేదో అక్కడ దెయ్యాలు ఉంటాయా, భూతాలు ఉంటాయి, ఇవి కాదు. నిజంగా ఎక్స్పీరియన్స్తో అవును ఎలా ఉండుండొచ్చు, ఎలా అయ్యి ఉండొచ్చు అనేది బ్యూటిఫుల్ రీడ్ అవుతుంది. ఓకే. యాజ్ ఎ సైంటిఫిక్ మెథడ్గా మనము క్వాంటిఫై చేసి ప్రూవ్ చేయలేము. బట్ ఎట్ అవర్ ఏజ్ నేను ఇంకొక 8 years అని మినిమం బతుకుతాను, నువ్వు ఒక 8 years బతుకుతావు. సో మన లైఫ్ ఆఫ్టర్ డెత్ ఇప్పుడే ఎందుకు ఆలోచించాలి అని ఉంటుంది. సో అసలు ఈ మొత్తం కాన్సెప్ట్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఈ లైఫ్ అంటే ఏంటి అనేది మనకు తెలియాలి. అందులోనూ ఇనీషియల్ ఆస్పెక్ట్లో లైఫ్ అనేది ఒక కాన్షియస్నెస్. ఎంటైర్ థింగ్. సపోజ్ ఈరోజు మన బాడీలోంచి ఒకటేదో వెళ్ళిపోయి అలా పడిపోతే, హార్ట్ ఆగిపోయింది ఆర్ ఏదైనా అయ్యి వాళ్ళు పడిపోతే ఏం జరుగుతుంది? అప్పటిదాకా ఉన్న కిడ్నీలు అలాగే ఉన్నాయి, హార్ట్ అలాగే ఉంది, బ్లడ్ అలా అన్నీ అక్కడే ఉన్నాయి. యా. కానీ ఏంటి వెళ్ళిపోయిందని అలా పడిపోయింది అనేది ఫస్ట్ థింగ్ ఆలోచించాలి. ఏంటి ఉంటే నాకు ఈ స్పృహ ఇదంతా తెలుస్తోంది అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించాలి. ఒక్కసారైనా లైఫ్లో ఏదైనా ఫుల్ బిజీ 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 డే అయిపోయాక కూర్చొని ఏంటి పరుగులు తీస్తున్నాను, దేనికోసం? ఈరోజు నన్ను టక్ నైట్ వెళ్ళిపోయింది అనుకో బాడీలోంచి, అలా దెబ్బలాగా పడుంటాం మనం. వాట్ ఈస్ దట్ థింగ్ విచ్ ఇస్ గోయింగ్ అవుట్ యా. ఏంటి ఆ వెళ్ళిపోయేది ఏంటి అసలు? అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఆలోచించుకోవాలి. అది ఉంటే ఈ లైఫ్ని మనం చూస్తున్నాం, ఈ ప్రకృతిని మనం చూస్తున్నాం. అది లేకపోతే ఈ చూసిన దాన్ని ఏదైనా సరే మనకున్న సెన్సెస్ని వాటిని ఇమేజ్ పడుతోందేమో కానీ ఏదో అది గ్రహించడం లేదు. యా. దట్ కాన్షియస్నెస్ విచ్ లివ్స్ అరౌండ్ని, దాన్ని మన వాళ్ళు ఏం చెప్పారంటే ఎక్కడికి పోదు, ఓకే. అక్కడే ఉంది. ఓకే, పోయేదల్లా నీ మెమరీకి సంబంధించిన బ్యాగేజ్. ఒక కారణ శరీరం పేర్లు ఒక్కొక్క బుక్లో ఒక్కొక్కలాగా చెప్తారు, కానీ కారణ శరీరం ఒక కాజల్ బాడీ విచ్ కంటైన్స్ ఆత్మ అండ్ కర్మబంధం అంటారు. నీ కర్మబంధము ఆత్మ కలిసి ఒక చిత్తముగా తయారయ్యారు. అది ఫిజికల్ బాడీలోకి తల్లి గర్భంలో ఉన్నప్పుడు వచ్చి 4th month ఆఫ్ ప్రెగ్నెన్సీలో వచ్చి సెటిల్ అవుతుంది. ఓకే. సెటిల్ అయ్యాకే యూ విల్ బికమ్ ఎ హ్యూమన్. ఓకే, హ్యూమన్ ఆర్ ఎనీ లైఫ్ ఫామ్. ఓకే, జీవము వస్తుంది. సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది, మనకి ఈ సృష్టిలో కాన్షియస్నెస్ అనే గాలి అన్ని చోట్ల ఉంది. నేను ఆ గాలిని ఒక బెలూన్లో ఊదాను. ఓకే. నౌ దిస్ బెలూన్ హ్యాస్ బికమ్ వన్ లైఫ్. మళ్ళీ బెలూన్లోంచి గాలి తీసేస్తే గాలి వెళ్ళిపోయింది, ఇక్కడే ఉంది. కనిపించు. ఆ బెలూన్ అనేది పోయింది, అది మనం బరీ చేసేస్తాం, వెళ్ళిపోతుంది. సో మనం ఈ ప్రపంచంలోంచి కొంత ప్రాణము తీసుకుని, కొంత లైఫ్ని తీసుకుని, ఆ లైఫ్ ద్వారా నడిచి కలెక్ట్ చేసుకున్న ఎర్త్, వాటర్, ఫైర్, స్పేస్ అండ్ ఇతర్ వీటి నుంచి మనం వాటిని తీసుకుని ఆ కొన్ని రోజులు మనం ఎంజాయ్ చేసి, దాని తర్వాత అది అలా బయటకు వెళ్ళిపోగానే అది మళ్ళీ ఇందులో కలిసిపోతుంది. సో నేను నా బుక్లో ద సెలబ్రేటెడ్ మాంక్ అనే బుక్లో నేను రాసుకున్న మాట ఇది. దేర్ ఈజ్ నో ఎండ్. అసలు డెత్ లేదు.
అన్నీ అలాగే తిరిగి అందులోంచే వస్తున్నాం. ఇలాగే జరుగుతుంది. టు అండర్‌స్టాండ్ బ్రాడ్‌లీ శరీరము మట్టిలో కలిసిపోయింది. హ్మ్. ఫిజికల్ అంతా హార్డ్ అంతా మట్టిలో కలిసిపోయింది. ఊపిరి గాలిలో కలిసిపోయింది. ఎయిర్ అయిపోయింది. హ్మ్. మన లోపల ఉండే వాటర్ మళ్ళీ ఆవిరి రూపంలో వెళ్ళిపోతుంది. మన లోపల ఉండే ఫైర్‌లో కలిసిపోతుంది. ఇలాగా మన లోపల ఉండే ఈథర్ ద స్పేస్ ఏదైతే ఉందో ఆ స్పేస్ అంతా ఎగ్జిస్టెన్స్‌లో కలిసిపోతుంది. మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఇంకొక లైఫ్ ఫార్మ్‌లో మళ్ళీ కలిసిపోతుంది. సో, వి ఆర్ ఆల్ యూనివర్సల్లీ కనెక్టెడ్. హ్మ్. మొన్న ఈ మధ్య ఒక బ్యూటిఫుల్ స్టడీ జరిగి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్‌లో సముద్రం నుంచి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటే హ్మ్. అందులో ఉండే మాలిక్యూల్స్ అండ్ యాటమ్స్ ఎన్ని ఉంటాయంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని సముద్రాలలో ఎన్నైతే గ్లాస్ ఆఫ్ వాటర్స్ ఉంటాయో అన్ని గ్లాస్ ఆఫ్ వాటర్స్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో ఉండే మాలిక్యూల్స్లో ఉంటాయి. ఓహ్! అండ్ ఈ మాలిక్యూల్స్ అన్నీ ఎప్పుడెప్పటి నుంచో అందరికీ కనెక్ట్ అయ్యే వస్తాయి. హుహు. అరిస్టాటిల్ ఎప్పుడైతే నీళ్లు తాగుంటాడో అలాంటి వాటర్ మాలిక్యూల్ మన శరీరంలో అలాంటి కాంపోనెంట్స్తో ఉంటాయి. ఎగ్జాక్ట్లీ అదే ఫామ్లో ఉండకపోవచ్చు, బట్ మారుతాయి. సో అలాగా ఎప్పటివో ఓకే. అన్నీ కలిసి ఇప్పటికీ అలా అందరిలోనూ ఉంటాయి. సో మనం అర్థం చేసుకోవాల్సింది శరీరము హ్మ్. ఫిజికల్ నుంచి మ్యాటర్ నుంచి ఎలిమెంట్స్ నుంచి వచ్చాయి. మన మైండ్ మనకు ఎక్స్పీరియన్స్ని బట్టి స్టోర్ చేసుకుంటుంది. ఎక్కడ స్టోర్ చేస్తుంది? ఈ ఆత్మ అండ్ కర్మబంధం ప్రకారం మనం చేసుకున్న పాపములు పుణ్యములు అన్నిట్ల బంధం రూపంలో ఆత్మకు అంటుకున్న ఆత్మకి ఏం అంటుకోవు, జస్ట్ దే ఆర్ అసోసియేటెడ్ విత్ ఇట్. హ్మ్. ఈ అసోసియేట్ అయ్యి ఉన్న ఇది మూవ్ అవుతూ శరీరం వెతుకుతూ ఉంటుంది. మళ్ళీ. నెక్స్ట్కి ఓకే. నీకు ఆ కర్మబంధం అరిగేదాకా నీకు అర్థం కాదు, అది సెపరేట్ అవ్వదు. హ్మ్. ఇది జరగాలి అంటే నువ్వు వన్స్ యూ డై హియర్ ఫిజికల్గా బాడీ వెళ్ళిపోతే మళ్ళీ అది ఇట్ కేమ్ అవుట్ అండ్ నౌ ఇట్ ఈస్ అగైన్ లైన్లో నించునుంది. నువ్వు మళ్ళీ టు బ్యాలెన్స్ ఫైండ్ అవుట్ బ్యాలెన్స్ ఎవ్రీబడి. ఈక్వెంట్లో మళ్ళీ ఏ తల్లికి ఏ నక్షత్రాల ప్రకారం ఏ గ్రహాల ప్రకారం ఎక్కడ ఏది సెట్ అవుతుందో ఒక కాస్మిక్ లా ఉంటుంది. హ్మ్. ఆ లా ప్రకారం మళ్ళీ వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి టక్మను. ఓకే. అంటే కర్మ ప్రకారం మనం పైకెళ్ళి నరకంలో అవి ఇవి చిత్రవదలు పడి అబ్సల్యూట్లీ అది కూడా నీకు ఇప్పుడు ఈ శరీరం మన రియల్ అనుకున్నట్టు హ్మ్. అక్కడికి వెళ్ళాక ఆ శరీరం రియల్ అనుకుంటాం. ఓకే. ఓకే, యాతనా శరీరం అంటారు. అక్కడ ఇది పాపం వల్ల అనుభవిస్తున్నాను, ఇది నా శరీరం కాదు, అక్కడ కింద కాల్చేశారని గుర్తుకురాదు. హ్మ్. అందుకని అక్కడ వాళ్ళు చేయి నరుకుతున్నట్టుగా ఉంటే అమ్మా నా నొప్పి అది పోయి మళ్ళీ అంటుకుపోతుంది, మళ్ళీ నరుకుతారు. సో నీ పాపం అంతా నీకు గుర్తు చేసి ఎప్పటిదాకా ఇదంతా వెన్ యూ రియలైజ్ దట్ యు ఆర్ కాన్షియస్నెస్, హ్మ్. అది తెలియగానే ఇదంతా కళ అని తెలిసిపోతుంది. ఓకే. అంతవరకు ఈ సైకిల్ అంతా రియల్గా మనకు అనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఇదంతా కళ అంటే ఎలా అయితే నమ్మలేమో, ఇప్పుడు నేను మాట్లాడేదంతా కళ, ఇదంతా భ్రాంతి అంటే ఎలా అయితే టూ మచ్ బాస్ ఎట్లా నమ్ముతాం అని అనిపిస్తుందో, యాహ్! అప్పుడు ఆ నరకంలో ఉన్నప్పుడు లేకపోతే నువ్వు ఏదైతే కాంతి శరీరంలో ఉంటావో అప్పుడు కూడా టూ మచ్ బాస్ అనిపిస్తుంది. హ్మ్. ఇలా అంటే మనుషులు ఉంటారంట, అక్కడ మనం కిందకి వెళ్తామంట, తపస్సు చేసుకోవచ్చు అంటే రాంగ్ అని అనిపిస్తుంది. హ్మ్. దట్ ఈస్ హౌ యూ కాంప్రిహెండ్. సో అలాగా మళ్ళీ అక్కడ అనుభవించి మళ్ళీ నీకు కొంత పుణ్యం వచ్చాక మళ్ళీ శరీరంలోకి వస్తాం. ఓకే. ఆ జంతు అన్ని రకాలుగా తిరిగి నీ పుణ్యం కరెక్ట్గా బ్యాలెన్స్ అయిన రోజున చేసుకోపో సాధన నీకు టైం దొరికింది అని వస్తాం హ్యూమన్ బాడీ. హ్యూమన్ ఫామ్లో. ఈ టైంలో మళ్ళీ మన మైండ్ మళ్ళీ మన ఆలోచన విధానం వల్ల మళ్ళీ తప్పులు చేస్తాం. మళ్ళీ ఇది ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఇట్స్ ఎ సైకిల్. ఎప్పటిదాకా? టిల్ యూ రియలైజ్ దట్ ఇదంతా మధ్యలో పోతుంది. మనం అదంతా కాదు కదా, కాన్షియస్. హ్మ్. ఆ కాన్షియస్నెస్ వచ్చిందా ఈ శరీరం ఉన్నట్టు ఫీల్ అవుతున్నాం, ఓకే. అది పోయిందా ఇదంతా లేదు. సో దీంతో నేనేదో తాపత్రయపడిపోయి ఇదేదో చేసేయాలని లేదు హ్మ్. అని తెలిసిన రోజున వీటన్నిటి నుంచి ముక్తి దొరుకుతుంది. ఓకే. బట్ ఇట్స్ నాట్ దట్ ఈజీ. అది చాలా ఈజీ చూడం మనం. హ్మ్. నేను ఎలా అయితే చెప్పానో దట్ ఇట్ ఈస్ ఈజీ సింపుల్, బట్ అది చూడనివ్వదు. ఇదంతా కలరా, నువ్వు ఇందులో ఎంత చేసినా రేపు టపుక్కుమని పోతావురా అన్నా కూడా జనాలు నమ్మరు. యెస్. నేను మీకు చెప్తున్నాను కదా, ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే హ్మ్. లింక్ డాక్యుమెంట్స్ అని ఉంటాయి. అవును. ఒక ల్యాండ్ ఒక వాడు వాళ్ళందరూ పోయారు. వాళ్ళందరూ ల్యాండ్ నాది అని పోయారు. నువ్వు కూడా ఈ ల్యాండ్ నాది అని వెయిట్ చేస్తున్నావు. టక్కమని పోతావు, ల్యాండ్ నీది కాదు. అయ్యోయ్యో! సో పాయింట్ ఏంటంటే ఈ ఎరుక్కతో ఈ అవేర్నెస్తో ఈ స్పృహతో ఉండాలి.
దట్ ఈస్ అంతా అట్లా ట్రాన్సాక్షనల్ వస్తుంది. ఈ లైఫ్‌ని నా లోపల గమనిస్తున్నదేంటో హ్మ్. నేను చూసుకోవాలి ఓకే. అనే స్పృహ రావాలి. రానంత వరకు ఈ డెత్ అయిపోయిందని, మళ్ళీ అక్కడెక్కడికో వెళ్తున్నాం. అక్కడ పాపానికి తగ్గట్టుగా నేను అనుభవిస్తున్నా. ఎప్పుడో చేసిన పాపం నేను అనుభవిస్తున్నా అనే ఫీల్ అవుతాం అక్కడ. ఓకే. యాక్చువల్‌గా అవన్నీ కూడా ఫాల్స్. అదంతా కూడా ఇమేజ్‌లోనే నడుస్తుంది. అంటే బట్ వీఆర్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్ కదా! అంత ఈజీగా రేపు పోతాము. మైండ్ ప్రిపేర్‌గా ఉంచుకుందాం. ఏముంది ఇదంతా కల నార్మలే వీళ్ళెవరు నా వాళ్ళు గాదు. ఇలా మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవడం కష్టం గదా! నా వాళ్ళు కాదండి. అందరూ నా వాళ్ళే. అందరూ హ్మ్. కాన్షియస్‌నెస్ లైఫే అని అనుకోవాలి. ఓకే. ఓకే. అందులో డిఫరెన్స్ ఉంది. అయితే ఈ ఎరుకతో, స్పృహతో ప్రవర్తించడం అంటే అర్థము నిస్పృహతో కాదు. హ్మ్. ఇంకెలాగో చచ్చిపోతానులే అని కాదు. ఓకే. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇంకొక ఆప్షన్ చెప్పు. హ్మ్. బతికేస్తాం పోనీ జీవితాంతం. లైఫ్ టైమ్ టిల్ ఏదో రోజు పోతాం. దట్స్ రియాలిటీ. హ్మ్. మైండ్ చేసే మాయ ఏంటంటే నమ్మనివ్వదు. ఓకే. నిజమే కదా! ఇప్పుడు నిజంగా కూడా నేను 100 డిగ్రీలు సంపాదించా. హ్మ్. 1000 కోట్ల ఆస్తి సంపాదించా. ఒక్క రూపాయి తీసుకెళ్ళగలనా? అక్కడే ఉంటుంది. దీన్ని ఒప్పుకోనివ్వదు మైండ్. అది ఆలోచించగానే నెగెటివ్‌లోకి వెళ్ళిపోతాం. హ్మ్. ఇంకెలాగో ఏమీ లేదులే అని చెప్పి వెళతామనే అది మరిపింపజేసి ఈ మొత్తం వరల్డ్లీ మ్యాటర్స్‌తో తిప్పుతుంటుంది. ఓకే. ఇది చాలా బ్యూటిఫుల్‌గా తీసుకోవాలి. అబ్బా! ఇక్కడ ఐ కేమ్ హియర్ ఫర్ ఎన్ ఎక్స్‌పీరియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఓ రిసార్ట్ బుక్ చేసుకొని వెళ్ళాం. ఆ రిసార్ట్‌లో గిన్నెలు, సామాను మనవి కావు. అవును. కొన్ని రోజులు ఉన్నాం, ఎంజాయ్ చేసాం, బయటకొచ్చేస్తామే. హ్మ్. అలాగే ఈ శరీరంలోకి ఆ ఎక్స్‌పీరియన్స్ కోసం వచ్చాం. ఓకే. ఎక్స్‌పీరియన్స్ చేసాం. బ్యూటిఫుల్‌గా ఉన్నాం. వెళ్ళిపోయాం. అది పోయినప్పుడు అదే ప్రతిసారి అంటారు గదా! ఈ 7 మినిట్స్ ఆ జీవం ఉంటుంది. ఉంటుంది. అలా సో మెనీ ఎక్కడికెళ్తుంది? క్యాలిక్యులేషన్స్. ఓకే. సో మెనీ క్యాలిక్యులేషన్స్. ఇప్పుడు ఏదైనా సరే లైఫ్ ఫార్మ్ బ్రతకడానికి ట్రై చేస్తుంది. హ్మ్. ఒక చీమని కొట్టి చూడు, ఛీ! నేను ఆఫ్టర్ ఆల్ చీమని నీ కాళ్ళ కింద పడి చచ్చిపోతాను అనుకోదు చీమ కూడా. కష్టపడుతది. చీమ కూడా కష్టపడి కాపాడుకుంటుంది. హ్మ్. బికాస్ లైఫ్‌కి ఉండే ఫోర్స్ అంటే ఇట్ వాంట్ టు సస్టైన్, సర్వైవ్. అదే సృష్టిలో ప్రతీది కూడా బ్రతకాలి, జీవించాలి అని చూస్తుంది. సృష్టి ఎప్పుడైతే రియలైజ్ అవుతుందో దట్ దిస్ ఈజ్ నాట్ రియల్, నేను అన్‌మానిఫెస్ట్ నుంచి మానిఫెస్ట్ అయ్యి మళ్ళీ అన్‌మానిఫెస్ట్‌కి వెళ్ళిపోతాను. ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో అంతా శివమే. హ్మ్. అందులోంచి మనకొక ప్రకృతి వచ్చింది. మళ్ళీ ప్రకృతి శివంలో కలిసిపోతుంది. అలా అని మనము యాక్సెప్టెన్స్. యాక్సెప్ట్ చేయలేము. అందుకోసం ఆ మరుపు వల్ల మనదంతా చాలా ఈ అవసరము, ఇవి హ్మ్. ఉన్నాయి అని. దట్ ఈజ్ వేర్ డెత్ అనేది గుర్తుకొచ్చినప్పుడు అది అనిపిస్తుంది. మొన్నటిదాకా గొడవ పడ్డాంరా, నిన్నటిదాకా అనేది డెత్ గుర్తు చేస్తుంది. దేర్ ఇస్ అ పాజ్. హ్మ్. ఇప్పటికైనా ఆలోచించుకో. ఇప్పటికైనా రియలైజ్ దట్ ఎంతమందితో గొడవ పడ్డా, ఎంతమందితో ఫ్రస్ట్రేట్ అయినా, డబ్బుల కోసం పరుగులు తీసినా, ఒక్క రూపాయి తీసుకుపోవురా, ఎంప్టీ హ్యాండెడ్ పోతున్నావు. ఉన్నన్ని రోజులు ఈ ఎక్స్పీరియన్స్‌ని ఎంజాయ్ చేయి. హ్మ్. అంతకు మించి నువ్వు ఏమీ చేయలేవు. సినిమా చూస్తున్నంత సేపు వాడిని ఏదని అసలు అట్లా చేస్తాడా హీరోయిన్‌ని అని అనిపిస్తుంది. హ్మ్. బయటకొచ్చాక యూ రియలైజ్ ఓహ్! అది సినిమారా. అట్లాగా ఈ ఎక్స్‌పీరియన్స్ అవుతున్నంత సేపు ఆ ఎమోషన్స్‌కి, ఆవేశానికి లోను గాకుండా హ్మ్. జస్ట్ సినిమా ఒక అలా వెళుతుంది. మనం తెలుసుకోవాల్సింది మనం ఈ కాన్షియస్‌నెస్ అని తెలుసుకున్న రోజున ఈ లైఫు, డెత్తు, ఈ నరకాలు, స్వర్గాలు ఉండవు. ఓకే. అది తెలియనన్ని రోజులు వీటన్నిటిని అనుభవిస్తూ రియల్ అనుకుంటాం. ఓకే. అది తెలుసుకోగలమా? అబ్సల్యూట్‌లీ తెలుసుకోవచ్చు. చాలామంది తెలుసుకున్నారు. తెలుసుకోవడమే మజా అంటున్నా. దట్ ఈజ్ ఆ బ్యూటీని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తే లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. దీన్ని చదవాలి. ఓకే. ఎన్ని రకాలుగా చెప్తారంటే యూ విల్ నాట్ బిలీవ్. ఆహ్, గర్భంలో ఉన్నప్పుడు మనము ఒక డిఫరెంట్ ఎన్విరాన్మెంట్‌లో ఉండి అదే ప్రపంచం అనుకుంటాం. ఓకే. బయటకొచ్చాక ఇదే ప్రపంచం అనుకుంటాం. హ్మ్. అయిపోయాక అదే ప్రపంచం అనుకుంటాం. అలా మాయ మనని కమ్ముతుంది. చుట్టేస్తుంది తెలియకుండానే. హ్మ్. అందుకని కొంచెం స్పిరిచ్యువల్ మార్గంలో ఓన్లీ మానవుడికున్న గొప్ప వరం దట్ హీ కెన్ సీ. ఓకే. డెత్‌ని అట్లా చూసి, అనలైజ్ చేసి, ఓహ్! ఏంటంటే నా మైండ్ ఇప్పటిదాకా ఉన్నన్ని రోజులు పనిచేశానా? తర్వాత టక్కుమని మైండ్ అనేది మాయమైపోగానే నేను పడున్నాను అట్లా ఊరికే. అలా ఊరికే పడున్న బాడీలో లంగ్స్ అలాగే ఉన్నాయి. లివర్ అలా కాళ్ళు చేతులు అలాగే ఉన్నాయి. అయినా నడవలేకపోతున్నాడా? ఏంటది? ఆ ప్రాణం ఏంటది? అది ఎటు వెళుతుంది? ఆ ప్రయాణం ఏంటి? ఆ పైన 7 లోకాలు, కింద 7 లోకాలు అంటే సినిమాల్లో చూపించినట్టు అని వెళ్తారేమో అనుకుంటాం. ఇట్స్ జస్ట్ ఎ ప్లేన్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ప్లేన్ అంతే. జస్ట్ ఒక ప్లేన్ టైం నుంచి ఇట్లా మారిపోతాం. ఎలా అయితే పిల్లలు అప్పటిదాకా ఒక బొమ్మ ఇష్టమని ఆడుకుంటారు. తర్వాత ఒక ఏజ్ వచ్చాక నాకు టెడ్డీ బేర్ పట్టుకొని పడుకుంటా అని అనుకోరు. ఓ స్టేజ్ వచ్చాక వదిలేస్తారు. ఎలా అయితే రియలైజేషన్ వస్తుందో అలాగ రియలైజేషన్ వస్తది యాక్చువల్లీ. య ఈరోజు కాకపోతే
100 జన్మలు ఎత్తైనా నీకు ఆ రియలైజేషన్ తెప్పిస్తాడు. దట్ ఈస్ ద పాయింట్. సో అలా వదులుకుంటే నువ్వు ఆ కర్మ చేయకుండా, ఆ కర్మ బంధనంలో పడకుండా యు ఆర్ స్టిల్ దేర్ విత్ ద ఆత్మ సమానంగా అలా ఉంటావు. నీ లోపల ఉన్న ఎయిర్ పరమాత్మకి ఆత్మ సింపుల్. ఆ ఎయిర్ ఒకటే ఈ ఎయిర్ ఒకటేరా కలిసిపో. జస్ట్ దట్. అలా ఉన్నప్పుడు నువ్వు ఆ బెలూన్లోకి గాలిలా నిండావు, మళ్ళీ బయటకు వచ్చావు. రావాలనుకుంటూ వచ్చావు, వెళ్ళిపోయావు. అంతే, నీకు ఇంక మధ్యలో ఏం కనెక్షన్ లేదు. బట్ ఫిర్ బి డిస్కషన్ కోసం చెప్తా మ్మ్. కొన్ని విషయాలు. అంటే ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్. ఓకే. భూమి మీద భూ భువర్ స్వ అని చెప్పి అలా మ్మ్. పైకి వెళుతూ ఉంటాం. 7 పైకి 7 ఏడు కిందకి. మ్మ్. అతల వితల సుతల రసాతల మహాతల తలాతల పాతాల లోకాలు ఇట్లా. దాని కింద నరకం. ఓకే, ఓకే. ఇలాగా కిందకి మనకి జనరల్లీ పైకి ఆకాశంలో చూపిస్తారు నరకం, మ్మ్. కింద యాక్చువల్లీ. ఓకే. సో అలాగా ప్లేన్ అంటాం, ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంటాం. మ్మ్. ఇది నిజంగా పైకి వెళ్ళి ఆకాశంలోంచి మొన్న ఎవరో ఇట్లాగే ఏదో ఆర్గ్యుమెంట్లో నేను ఇక్కడి నుంచి ప్లూటో దాకా వెళ్ళొచ్చాను, దేవుడు ఏడా కనపడలే అని అన్నాడు. మ్మ్. అంటే అలా ఉండదు. పైన ఏదో దేవుడు ఉంటాడు అని చెప్పి చాలామంది గ్రహాలను అనగో శని గ్రహము ఆర్ మేము మార్స్ కుజుడి మీదకి వెళ్ళొచ్చాము, మ్మ్. సో అక్కడ కుజగ్రహం లేదు, కుజుడు అనేవాడు లేడు, ఇట్లా చెప్తారు. అంత సిల్లిగా ఆలోచించారు మన వాళ్ళు. బ్యూటిఫుల్ మెకానిజం. ఓకే. ఇట్స్ ఎ ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ విత్ ఇన్ యువర్ మైండ్. మ్మ్. ఆ మైండ్లో నువ్వు ఎన్నైతే కలెక్ట్ చేసుకున్నావో వాటికి సంబంధించిన మైండ్ తయారయ్యి అది అలా ఇంకో శరీరంలోకి వెళ్ళి అక్కడ వాడిని టార్చర్ పెట్టడానికి స్టార్ట్ చేస్తుంది. నెక్స్ట్ జన్మలో వాడు లిటరల్లీ ఒక కోపిష్టి వాడిలా తయారవుతాడు. వాడికే తెలుసు నా కోపం నాకు చాలా భయంకరంగా ఉంది అని, అయినా బయటకు రాలేడు. సో దట్స్ హౌ ఇస్ ద ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ మారడం. ఈ ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఈ ఫార్మాట్లో ఈ మనిషి రూపంలో ఉండి ఆలోచించినంతసేపు ఎక్కదు. మ్మ్. ఏదైతే 3D పిక్చర్ చూస్తున్నప్పుడు ఇలా 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 కొంచెం సేపు అయ్యాక ఒక యాంగిల్లో చూస్తే కనిపిస్తుంది. అవును. అలాగా సింపుల్గా చూస్తే అర్థం కాదు. కొంచెం డీప్గా వెళితే ఇన్ని ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఉన్నాయా, ఇన్ని రకాల లోకాలు ఉన్నాయా, అందులో ఒకడు ఇలా ఉంటాడని, పాతాళ లోకంలో ఈ రాజు ఉంటాడని ఇలా చెప్తే ఎవ్వరికి సింపుల్ స్టోరీ లాగా చెప్తే అన్నా ఏదో ఒక రోజు ఆలోచిస్తారని చెప్తారు. కానీ నిజంగా చూడండి, దేర్ ఆర్ లైట్ బీయింగ్స్. నేను భువర్లోక గమనం అని నేర్పిస్తా, వేర్ యూ ట్రావెల్ ఇన్ టు ద నెక్స్ట్ స్పేషియల్ లోకం జస్ట్ బై యువర్ మెడిటేషన్. మన మన మైండ్కు ఉండే కెపాసిటీని మనం వీ కెన్ ప్రొజెక్ట్. అక్కడ కాంతి బీయింగ్స్, నక్షత్ర లోకాలు, నక్షత్ర మండలాలు, వీటన్నిటిలో ట్రావెల్ చేయొచ్చు. అండ్ దట్ ఈజ్ ఒక ఎక్స్పెరిమెంటల్గా అందరూ ట్రై చేయాలి, ఎవరు ప్రూవ్ చేయలేరు. మ్మ్. వర్స్ట్ పార్ట్ ఈస్ ఇప్పుడు మనకున్న మెకానిజమ్స్తో ప్రూవ్ చేయలేం. ఓకే. దట్ ఈస్ ఓన్లీ హ్యావ్ టు బి ఎక్స్పీరియన్స్డ్. మ్మ్. సో లేవు అనుకోకుండా, ఇవన్నీ జరగవు అనుకోకుండా ప్రయత్నం చేయాలి. ఓకే. ఆ ప్రయత్నంలో ఫస్ట్ ఈ భూమి లేయర్లో అన్ని తామసిక గుణాలు ఇవన్నీ తొందరగా డామినేట్ చేస్తాయి. కొంచెం వాటిని దాటి పైకి వెళితే భువర్లోకం ఈజ్ ఎ బ్యూటిఫుల్ నక్షత్రలోకం. కానీ లేకపోతే అక్కడ కాంతి జీవులు చాలామంది. దాన్ని దాటి వెళితే జనలోకం, తపహలోకం, అట్లా పైకి వెళుతుంటే ఎంతోమంది ఋషులు మునులు అక్కడ ఇప్పటికీ తపస్సు చేస్తూ ఉంటారు. ఓకే. అండ్ తర్వాత వైకుంఠ లోకాలు, అలా హయ్యర్ లోకాస్ ఉన్నాయి. సో నిజంగా కూడా మనం ఆ జర్నీ చేయాలి అంటే యూ హ్యావ్ టు స్ప్లిట్ యువర్ సెల్ఫ్. ఆ బాడీ నుంచి సపరేట్ అయ్యి మైండ్ని పిచ్చి పిచ్చి చిల్లర గొడవల్లోకి, కొత్తిమీర కరేపాకు ఫైటర్లోకి పోకుండా నిజంగా ప్రొజెక్ట్ యువర్ మైండ్ దాట్ వే. అండ్ మైండ్ నుంచి కొన్ని రోజులయ్యాక మైండ్ పక్కన జరిగి ఆత్మ ట్రావెల్ ఈజ్ బ్యూటిఫుల్. అంటే కూర్చొని మెడిటేషన్ చేస్తే తెలుస్తుంది. మెడిటేషన్లో తెలుస్తుంది, కొన్ని ఎక్స్పీరియన్సెస్ ద్వారా తెలుస్తుంది, కొన్నిసార్లు యూ విల్ బి పుష్డ్ ఇన్ టు దట్. ఒక రిథంలో మీరు నమ్మరు, నేను చాలామందిని ఎక్స్పీరియన్షియల్గా చెప్తున్నాను చాలామందితో, దట్ నేను 2-3 డేస్ మిస్ అయిపోతారు వాళ్ళ లైఫ్లో. ఈ 2 డేస్ ఎటు వెళ్ళామో తెలియదు, ఉంటారు అక్కడే. ఓ. బట్ 2 డేస్ 3 డేస్ దే ఆర్ సెపరేట్. ఇంకా ఎక్కడికో వెళ్ళొచ్చామని చెప్పి, చాలా ఎక్స్పీరియన్సెస్ జరిగాయని చెప్పి, డెత్ అయిపోయాక ఒక 7-8 డేస్ ట్రావెల్ చేసి వెనక్కి వచ్చి, ఇట్లా చాలామంది ఉన్నారు. అది ఫిజికల్ రియాలిటీలో క్వాంటిఫై చేయలేం. మ్మ్. అక్కడ వస్తుంది ప్రాబ్లం అంతా. సో అందుకని నేనేం చెప్తానంటే ఎక్స్పీరియన్స్ ఇట్, ట్రై ఇట్ అవుట్. ఉందనుకో ఎంజాయ్ ఇట్, లేదనుకో మరీ మంచిది వదిలేసేయండి. మ్మ్. దాన్ని ఒక మూఢంగా తీసుకుని ఉంది అని ఆర్గ్యూ చేయొద్దు, లేదు అని ఆర్గ్యూ చేయొద్దు. ఎందుకు? ఇది యువర్ ఎక్స్పీరియన్స్. యా. నాకు ఒకటేదో నోట్లో స్వీట్ లాంటిది వేసాను, భలే ఉంది స్వీట్ అన్నాను అనుకో, మ్మ్. వాడికి ఆ ఎక్స్పీరియన్స్ రావాల్సిన అవసరం లేదు. లేదు. ఇంత స్వీట్ నాకు నచ్చదు అనొచ్చు మ్మ్. కదా. అవును. సో అలాగా ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళది.
సో దాన్ని ఎవరికో ప్రూవ్ చేయకుండా మన కోసం ప్రూవ్ చేసుకోవాలి. సో లైఫ్ ఆఫ్టర్ డెత్ ఈజ్ బ్యూటిఫుల్. ఆ ఆత్మని, ఆ కర్మబంధాన్ని, ఆ చిత్తము వెళ్ళి ఇంకొక శరీరము, బయోలాజికల్ బాడీ వెతకడం కోసం పరమాత్మ యొక్క ప్రేరేపణతో పరమాత్మ, ఆత్మ అండ్ బయోలాజికల్ బాడీ టుగెదర్ ఓకే. విల్ ఫార్మ్ వన్ బ్యూటిఫుల్ మైండ్ మెకానిజం. మైండ్ బాడీ కాంప్లెక్స్లో నీకు ఒక సోల్ మైండ్ బాడీ కాంప్లెక్స్లో ఒక ఎక్స్పీరియన్షియల్గా ఈ శరీరం వచ్చింది. Mm. ఎక్స్పీరియన్స్ చేస్తూ తెలుసుకోవడం చాలా బ్యూటిఫుల్ మెకానిజం ఇది. బికాజ్ మనం స్టార్ట్ చేసాం కాబట్టి Mm. ఒక సిరీస్ లాగా, Mm. ఒక ఎవ్రీ స్టెప్ నేను చెప్పింది ఇప్పుడు చాలా ఓవరాల్ పిక్చర్ ఇచ్చాను Yeah. కదా. స్టెప్ దీంట్లో చాలా మెకానిజమ్స్ ఉన్నాయి, ఓకే. చాలా మెకానిజమ్స్. ఎవరైనా తెలుసుకోవాలి అనుకుంటే దే ఇస్ లాట్ ఆఫ్ రీడింగ్స్, చాలా చదువుకోవచ్చు. అండ్ దాన్ని ఒక రీడింగ్ లాగే, ఒక ఏదో పిహెచ్డి చేస్తున్నట్టుగా ఒక్కొక్కటి తెలుసుకోవాలి. ఎవరికో ప్రూవ్ చేయడం కాదు, మనకి మనమే. ఈ ఎవ్రీడే ఈ గొడవలు అంతా 23.5 hours ఈ గొడవలు, ఈ ప్రపంచం కోసం చూద్దాం. ఒక హాఫ్ అన్ అవర్ Mm. ఈ ఎక్స్పీరియన్స్ కోసం నేను ట్రై చేస్తాను. ఈ Okay. శరీరాన్ని వదిలితే ఏమవుతుంది, ఎక్కడెక్కడ వెళ్తాము, ఏంటి అసలు మన లైఫ్ అని తెలుసుకోవడానికి ట్రై చేయాలి. బ్యూటిఫుల్ మెకానిజం. ఇట్స్ 8th dimensional, 11th dimensional, 32 dimension అట్లా ఉంటుంది లైఫ్. Oh. చాలా చాలా బాగుంటుంది. అండ్ అందరు ఎక్స్పీరియన్స్ చేయాలి. అది చేశాక Mm. యూ సీ ఒక డిఫరెంట్ బాల్ గేమ్ చూస్తాం మనం. ఓకే. ఆల్ టుగెదర్ డిఫరెంట్గా అనిపిస్తుంది లైఫ్. చాలా బాగుంటుంది. షుడ్ ఆల్ ట్రై వన్స్ అయినా సరే లైఫ్లో ట్రై చేయాలి. యా. ఓకే సార్. సెల్ఫ్ లవ్. Mm, నా మీద నాకు ప్రేమ ఉండడం ఓకే, కానీ నేనే బాగుండాలి, నేను Mm. బాగుంటే చాలు, నాకు అన్ని బాగా జరగాలి, నాకు మాత్రమే బాగుండాలి mm. అని అది కదా సెల్ఫ్ లవ్, సెల్ఫ్ అబ్సెషన్ సెల్ఫ్ అప్రిషియేషన్ రెండు చాలా డిఫరెంట్ థింగ్స్. చాలా డిఫరెంట్ థింగ్స్. యా. సో ఇది ఉండొచ్చా ఉండకూడదా ఎస్. అన్నది పాయింట్. అసలు ఎక్కడి నుంచి వస్తున్నాము అన్నది, అంటే వాట్ ఈస్ అ పొజిషన్ అని చూస్తే అక్కడి నుంచి మనకి క్లారిటీ వస్తుంది. సెల్ఫ్ లవ్ ఎవరికి ఉపయోగం అండ్ సెల్ఫ్ లవ్ ఎవరికి ఉపయోగం లేదు అన్నది తెలుసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ సమ్ థింగ్స్ మార్కెట్ చేస్తారు. నేను చూశాను ఒక అమ్మాయిని సెల్ఫ్ లవ్ అని చెప్పి ఇన్స్టాలో ఫోటో పెట్టి సెల్ఫ్ లవ్ అంటారు. వెన్ యు ఆర్ లవింగ్ యువర్ సెల్ఫ్, ఇన్స్టాలో ఎవరు చూసారు, ఎందుకు లైకులు చూసారు, చూడండి నా ఫొటోస్కి లైక్స్ రావు అని బాధపడుతుంది మళ్ళీ. సో సెల్ఫ్ లవ్కి ఆ డెఫినేషన్ క్లియర్ పెట్టుకోవాలి. ఓకే. నువ్వు లవ్ చేసావు, నీ ఫోటో పెట్టుకున్నావు, ఇస్ గుడ్. మళ్ళీ వాళ్ళు ఎవరో నన్ను ఇష్టపడలేదు అంటే, మోర్ లైక్స్ అండ్ కామెంట్స్ రాలేదు, ఇస్ బ్యాడ్. Yeah. సో అట్లాగే దీని డెఫినేషన్ బాగా అర్థం చేసుకోవాలి. నువ్వు ఇష్టపడడం, మనని మనం ప్రేమించుకోవడం. ఒక అబ్బాయి నాతో కౌన్సిలింగ్ కోసం ఇట్లా మాట్లాడడానికి వచ్చినప్పుడు, సార్ ఏదన్నా చెప్పండి, నువ్వు మారాలి, నువ్వు చేంజ్ కావాలి, నువ్వే బెటర్ అవ్వాలి, నువ్వు లవ్ చేసుకోవాలి, ఇవి చెప్పకండి సార్. ఎందుకంటే మార్కెట్లో తిరిగి అందరిది చెప్తారు, నువ్వు మారు అంటారు, వేరే వాళ్ళ ప్రాబ్లం ఏమి ఉండదా, ఇంకా మేమే మారాలా అనేటట్టు ఫ్రస్ట్రేషన్ చెప్తారు. సో పాయింట్ ఇస్, చాలామంది థెరపీకి వచ్చినప్పుడు కానీ, ఇట్లా ఎమోషనల్ ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ, అందరూ చెప్పే సలహా నీ మీద నువ్వు ఫోకస్ చేయి, నువ్వు సెల్ఫ్ లవ్ చేసుకో, నువ్వు చాలా ఉండేటట్టు ఉండు అన్నట్టు. ఓకే. ఇది అందరికీ సూట్ కాదు. ఓకే. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోవడం. ఫస్ట్ వచ్చేసి సెల్ఫ్ లవ్ అబ్సెషన్గా మారకూడదు. మనకెప్పుడు కూడా చెప్పారు దట్ పరోపకారం ఇదం శరీరం. ఓకే. అవతల వాళ్ళ కోసం మనం ఎంత చేయగలిగితే అంత బాగుంటుంది లైఫ్. ఓకే. నిజంగా కూడా ఈ ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా మనకి మనం చేసుకునే దానికంటే మనం ఇతరులకి చేసి వాళ్ళు గుర్తిస్తే ఎక్కువ ఆనందం ఉంటుంది. ఓకే. జస్ట్ గో అండ్ ట్రై. ఓకే. దట్ ఏదైనా ఇతరులకి చెయ్యి, వాళ్ళది థ్యాంక్ యూ నా కోసం చేసావా అంటే యూ ఫీల్ మచ్ హ్యాపియర్. నీ దగ్గర లేదు, నువ్వు ఇచ్చావు, కానీ వాళ్ళు దే అప్రిషియేట్ ఇట్, బాగుంటుంది. సో సెల్ఫ్ లవ్లోనే ఈ యొక్క ఆస్పెక్ట్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దట్ ఇతరులకు ఏదైనా చేసినా కూడా అది మన సెల్ఫ్ లవ్వే. ఓకే. ఓకే. పాయింట్, మనం ఎవరికైనా ఏదైనా చేస్తున్నా వాళ్ళు అందులో మన అప్రిషియేట్ చేస్తారు అనే ఒక ఫ్యాక్టర్ వస్తేనే మనం అది ఓపెన్గా చేస్తూ ఉంటాం. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ సైకలాజికల్ గేమ్ నడుస్తుంటుంది. దీన్ని మనకు ఎలా చూస్తామంటే 3 మార్గాలుగా చూస్తాం. ఒకటి సాత్వికము, రాజసికము, తామసికము. ఓకే. ఈ 3 విధాలుగాను సెల్ఫ్ లవ్ని చూసుకోవాలి. తామసిక్ ఫెలోస్కి, తామసిక్ పీపుల్కి, అంటే తామసికం అంటే నేనే, నాదే లైఫ్, నాకు కావాల్సిందే కావాలి, ఇంకెవరి, రావణాసురులాగా ఓకే. నాకు సీత కావాలి అంటే కావాలి అంటూ కావాలి. అమ్మవారిని. సో అట్లాగా నాకే అనేది ఎవరైతే తామసికంగా ఆలోచిస్తారు, ఇదొక ఆస్పెక్ట్ ఆఫ్ తామసికం. ఆర్ ఇనర్షియా అండ్ డల్నెస్, ఒక రొటీన్
చక్రంలో ఉండిపోయేదాన్ని తామసికం అంటారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ తాగుబోతు వాడు అట్లా తాగుతూనే ఉంటాడు అన్నట్టుగా. హ్మ్. సిగరెట్ అలవాటు పోదు, ఆర్ లేజీగా ఉంటాడు, అంత తామసిక మార్గంలోకి వెళ్ళడం. తామసికంలో సెల్ఫ్ లవ్ ఈజ్ బ్యాడ్. ఓకే. ఎందుకంటే ఎంత లావుగున్నా నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అయినా ఐ లవ్ మై సెల్ఫ్ అని సిగరెట్ తాగడం ఆర్ బర్గర్లు తినేయడం అంటే హ్మ్. ఇట్స్ బ్యాడ్. యాహ్! సో సెల్ఫ్ లవ్ ఇన్ తామసికం విల్ బి వెరీ బ్యాడ్. ఓకే. సో ఎవరైనా సరే సెల్ఫ్ లవ్ చేస్తున్నాము అంటే చూసుకోవాలి, నేను ఐ బికమింగ్ అబ్సెస్డ్, నాతో నేను, నా హెల్త్ పాడైపోతున్నా, నా రిలేషన్షిప్స్ పాడైపోతున్నా, నా ఫ్యామిలీ పాడైపోతున్నా కూడా నేను నన్ను నేను ప్రేమించుకుంటూ బతికేయాలా ఓకే. ఇస్ అ వెరీ బ్యాడ్ థింగ్. అది అసెస్ చేయాలి. తామసికం. హ్మ్. రాజసికంకి సెల్ఫ్ లవ్ అనేది సమ్ టైమ్స్ నీడెడ్, సమ్ టైమ్స్ నాట్ నీడెడ్. ఓకే. ఓకే. రాజసికం మార్గంలో ఉంటే గెలవాలి, సాధించాలి, పట్టుదల. వీళ్ళు ఎంతసేపు ఫోర్స్ఫుల్గా ఉంటారు, హ్మ్. వాళ్ళకి ఎంతసేపు గెలవాలి, నేను ఇప్పుడు లీడర్ అయిపోవాలి, లేకపోతే నేను ఐఏఎస్ చదవాలి, ఇలా ఏదన్నా ఒక ఫోర్స్లో పడి రాజసికంగా అంబీషియస్గా ఉండడం హ్మ్. విచ్ ఇస్ గుడ్, యాహ్! మంచి మార్గమే. కానీ కొంతమంది ఓవర్ డూ చేసేస్తారు. కొంతమంది నేను గెలవడం కోసం హ్మ్. నన్ను నేను మర్చిపోయినా సరే నేను గెలవాలి ఓకే. అనే దాంట్లోకి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళకి సెల్ఫ్ లవ్ ఈజ్ నీడెడ్. హ్మ్. అప్పుడప్పుడు బ్రేక్ తీసుకో, దట్స్ ఓకే. సమ్ టైమ్స్ యూ డోంట్ హ్యావ్ టు విన్. ఓకే. జీవితంలో అన్నీ గెలవాల్సిన పనులే, అన్నిటికీ సమాధానం తెలుసుకోవాల్సిన పనులే. ఈ మాట నేను ఎంతమందికి చెప్తాను నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి, అన్నిటికీ సమాధానం తెలుసుకోవాలి అనే పిచ్చిలో బ్రతకద్దు. కొన్ని మనకు తెలియవు బాస్, దట్స్ ఓకే, హ్మ్. వదిలిపెట్టేయాలి. అన్నీ తెలుసేసుకోవాలని ఆత్రం ఉన్నవాడు ప్రశాంతంగా బ్రతకలేడు. కరెక్ట్. తెలిసేది తెలుస్తుంది, వీ విల్ నో ఇట్, వీ విల్ ట్రై, హ్మ్. అంతే. ఇది రాజసిక మార్గంలో ఉన్న వాళ్ళకి సెల్ఫ్ లవ్ అవసరం. అప్పుడప్పుడు వాళ్ళు బ్రేక్ తీసుకోవాలి. హ్మ్. దట్స్ ఓకే, ఐ స్లో డోంట్ హ్యావ్ డౌన్ టు విన్ అవ్వాలి. ఆల్వేస్. అందరి ముందు నేను డామినేట్ అయ్యి విన్ అయ్యి ఏం చేయాలి, హ్మ్. రాజసిక మార్గం, రాజులాగా గెలవాలి, రాజ్యము గెలవాలి అనేటట్టుగా ఉండేది. ఇట్స్ అ వెరీ హార్డ్ వే ఆన్ అవర్ లైఫ్. మన ఓకే. మీద మనమే చాలా. ఇప్పుడు నేను ఒక మదర్ని చూశాను, పిల్లలు బాగుపడిపోవాలి అని చెప్పి ఈమె పొద్దునే 4 o'clockకి లేచేసేసి వంటంతా చేసేసేసి నా పిల్లలు వెరీ, నువ్వు ఫ్రస్ట్రేట్ అయిపోతావు ఒక రోజుకి. హ్మ్. ఎన్ని రోజులు పరిగెడతాం అలాగా? అలాంటి వాళ్ళకి వీటల్ సెల్ఫ్ లవ్. సెల్ఫ్ లవ్. నువ్వు ఉన్నావు, నీకు లైఫ్ ఉంది, ఎంతసేపు పిల్లలు బాగుపడాలి, సరే నువ్వు ముందు ప్రశాంతంగా ఉండు. హ్మ్. వాళ్ళు బాగుపడతారా లేదా యూ కెనాట్ కంట్రోల్. యాహ్! పిల్లల భవిష్యత్తు బాగుపరిచేయాలి అన్న పేరెంట్స్ హ్మ్. ఎంతమంది సఫర్ అవుతారు. పిల్లలు బాగుపడ్డానికి నువ్వేమైనా చేయగలిగితే చెయ్యి. అంతే. వాళ్ళు బాగుపడాలో. ఒక ఆయన అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి హ్మ్. అప్పులు చేసి మరి ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తున్నాడు, అబ్బా! విచ్ ఈజ్ నాన్సెన్స్. నువ్వు అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి అప్పులు చేసేసేసి పిల్లలు బాగుంటే చాలండి, మనదేముందండి అనే ఓవర్ యాక్షన్ నుంచి బయటకు రావాలి మనం. హ్మ్. కానీ చాలామంది అదే రీతిలో నడుస్తున్నారు నిజంగా కదా! అలా నడుస్తున్నారు. అంటే నువ్వు ఎంత చేయగలవు అంత చేయి పిల్లల కోసం. హ్మ్. నీకు పిల్లలుగా పుట్టారు కాబట్టి నువ్వు ఎంత చేయగలుగుతావు అంతే. లిమిట్ పెట్టుకో. దాన్ని ఓవర్ డూ చేసినా మేబీ వాళ్ళు దే ఆర్ నాట్ హ్మ్. దానికి అంత క్యాపబుల్ యాక్సెప్ట్ కాదు. చేసుకోలేకపోవచ్చు. దాని తర్వాత స్పాయిల్ అవ్వచ్చు. నువ్వు ఏమీ చేయకపోయినా వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు నిజంగా బాగా తీర్చిదిద్దుకోవచ్చు. గుడిసెల్లో చదువుకున్న వాళ్ళు, స్ట్రీట్ లైట్ల కింద చదువుకున్న వాళ్ళు కూడా గొప్పవాళ్ళు అయ్యారు కదా! అవును. సో, అది దట్ ఈస్ వాట్ ఆల్వేస్ రాజసిక మార్గంలో ఉండగా అన్‌కంట్రోల్డ్ ఫ్యాక్టర్స్ కోసం పరుగులు తీసి, కంట్రోలింగ్ ఫ్యాక్టర్ మనము హ్మ్. అనే దాన్ని మర్చిపోతారు. సో, అలాంటి వాళ్ళకి సెల్ఫ్ లవ్ అవసరం. 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 ఇక సో సాత్విక మార్గం. సాత్విక మార్గంలోకి వెళ్ళిన వాళ్ళు సెల్ఫ్ లవ్‌ని వదిలిపెట్టేయాలి. దే ఆర్ ఆల్వేస్ ఫర్ అదర్స్. మనము లోపల నుంచి ఇంటర్నలైజ్ చేసుకొని తెలుసుకోవాల్సిందంటే, నేను అనే ఎంటిటీ సెపరేషన్ తయారు చేస్తుంది. నేను వేరు, హ్మ్. నువ్వు వేరు అనుకున్నప్పుడే సెపరేషన్. ఓకే. ఎప్పుడైతే సాత్విక మార్గంలోకి వెళ్ళిపోతామో దిస్ ఆల్ యూనివర్స్ ఈజ్ రెజొనేటింగ్ అట్ వన్ లెవెల్. హ్మ్. ఇదంతా ఫ్రీక్వెన్సీ. నువ్వు కింద ఉంటే పైన, అప్పుడే అది రిథమ్ అవుతుంది. ఓకే. ఓకే. హైస్ అండ్ లోస్ ఆర్ ఎ బ్యూటిఫుల్ మ్యూజిక్. హ్మ్. సో అలాగా అందరూ అన్ని రకాలుగా ఉంటారు. నేను పరుగులు పెట్టి అదేదో చేసి ఇదేదో చేసి నన్ను నేను గొప్ప అనుకుని నన్ను గొప్ప కాదనుకునింది లేదు. హ్మ్. దెర్ ఇస్ నో థింగ్ యాజ్ సెల్ఫ్ లవ్. ఓకే. ఇట్స్ ఆల్ ఈక్వల్. అందరం సమానంగా బ్యూటిఫుల్గా ఉందాం, అందరం బెస్ట్ మెథడ్లో ఉందాం, అందరం హ్యాపీగా ఉందాం. సో నేను నన్ను నేను లవ్ చేసుకోవాలి అని. ఈ సెల్ఫ్ లవ్ అనేది ఎక్కడ మార్కెట్ అవుతుందంటే, ఏదైనా ప్రోడక్ట్లు అమ్ముకోవడానికి, హ్మ్. ఎవరైనా మరీ బాధలో ఉన్న వాళ్ళని కొంచెం ఎలివేట్ చేయడానికి తప్ప సెల్ఫ్ లవ్ అనేది సాత్విక మార్గంలో పనికిరాదు. లేకపోతే సెల్ఫ్ లవ్, ఈ క్రీమ్ వాడండి అంటారు, దట్స్ నాట్ సెల్ఫ్ లవ్. హ్మ్. క్రీమ్ వాడినంత మాత్రం సెల్ఫ్ లవ్ కాదు. సో
మనని మనం హేట్ చేసుకునేటట్టు, ద్వేషించుకునేటట్టు, ఒకళ్ళనొకళ్ళు ఎంత ఓవర్ అదైపోతారంటే, నేనెందుకు పనికిరానేమో, నాకే అసలు లైఫ్‌లో గెలుపే ఉండదేమో అనేటట్టుగా తయారవుతారు కాబట్టి, అలాంటి వాళ్ళకి సెల్ఫ్ లవ్ అవసరం. దట్స్ ఓకే. వి ఆర్ ఆల్ ట్రావెలింగ్ ఇన్ దిస్ జర్నీ. జన్మ జన్మలుగా వస్తున్నాము. ఇక్కడో సీన్ జరిగింది. అంతగా మనని మనం తిట్టుకోవాల్సిందే. ఇలాంటి వాళ్ళకి, సెల్ఫ్ లవ్ లేని వాళ్ళకి క్రిటిసిజమ్ కన్‌స్ట్రక్టివ్‌గా, డిస్ట్రక్టివ్‌గా అర్థం కాదు. యాహ్! కొంతమంది క్రిటిసిజంని తీసుకోలేరు తెలుసా? హ్మ్. "నువ్వేంటి ఇలాగా రెడీ వచ్చావు" అనగానే ఇంకా నాకు రెడీ అవ్వడం హ్మ్. రాదేమో, నేను వేస్ట్ ఏమో, ఎవరికీ నేను నచ్చనేమో. అలాంటి వాళ్ళకి సెల్ఫ్ లవ్. "నేను ఇష్టపడితే చాలులేరా, అందరూ ప్రపంచం అంతా నన్ను ఇష్టపడాల్సిన పని లేదు" అనేటట్టుగా యూజ్ అవుతుంది. హ్మ్. అంతకు మించి సెల్ఫ్ లవ్ అనేది ట్రెండ్‌గా చేసి, ఓకే, నేను ఆ జీన్స్ వేసుకుంటేనో, లేకపోతే ఆ బ్రేస్లెట్లు పెట్టుకుంటేనో, ఆ నెయిల్స్ చేయించుకుంటేనో సెల్ఫ్ లవ్ అని కాదు. హ్మ్. ఇది సింపుల్ అర్థం చేసుకోవాలి ఎవరైనా సరే. ఇట్స్ మై సెల్ఫ్ లవ్, మై టైమ్. ఐ విల్ వాళ్ళు వేసుకున్నట్టుగా నేను పెద్ద నెయిల్స్ చేయించుకోవాలి. ఇప్పుడు ఈ మధ్య కామన్‌గా జరుగుతుంది కదా! యెస్. సో, అది వేయించుకోవాలి ఈజ్ నాట్ సెల్ఫ్ లవ్. నీకు ఇష్టం ఉంది చేసుకో. హ్మ్. బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ దట్ ఈస్ మై రికవరీ మెథడ్ ఆఫ్ హ్మ్. సెల్ఫ్ లవ్. హ్మ్. బికాజ్ నేను అందరితో టార్చర్ అనుభవిస్తున్నాను. ఐ నీడ్ ఎ బ్రేక్ యాహ్! అని అనుకునే వాళ్ళది సెల్ఫ్ లవ్ కాదు. ఓకే. అంటే చాలామంది వాళ్ళ ఫ్యామిలీ కోసమో, ఇంకెవరి కోసమో ఆల్మోస్ట్ సంవత్సరాలుగా కష్టపడుతూ బ్రేక్ లేకుండా చేస్తూ ఉండి, ఎగ్జాక్ట్‌లీ. ఒకరోజు బ్రేక్ తీసుకొని నా కోసం నేనుంటాను. నాకు కావాల్సిన తిండి తింటాను, కావాల్సిన మూవీకెళ్తాను, నాకు కావాల్సినట్టు హెయిర్ చేయించుకుంటాను. దట్స్ కాల్డ్ సెల్ఫ్ లవ్ ఫర్ మీ. ఎగ్జాక్ట్‌లీ. సో, సెల్ఫ్ లవ్ అనేది నువ్వు వాళ్ళందరిని ఎస్కేప్ కావడానికి కాదు. ఓకే. అప్పుడు నువ్వు యూ ఆర్ యూజింగ్ ఇట్ యాస్ ఎ డిఫెన్స్ మెకానిజం. హ్మ్. ఒకరోజు బావుంటుంది. ఒకరోజు చేయించుకున్నావు హెయిర్. మళ్ళీ నెక్స్ట్ రేపటి నుంచి మళ్ళీ అదే దాంట్లో పడాలి అనే బాధలోనే చేసుకుంటున్నాం కదా! సో, దట్ ఈస్ వాట్ మై ఎంటైర్ ఇంటెన్షన్ ఏంటంటే, నువ్వు ఇతరుల కోసం హ్మ్. ఓకే, ఇన్ని రోజులు కష్టపడ్డా కాబట్టి నాకేదోకటి కావాలి అని కాకుండా, అవన్నీ పార్ట్ ఆఫ్ మై డ్యూటీస్. అవి ఉంటాయి. ఓకే. ఓకే. నేను ఐ డోంట్ హావ్ టు వరీ అబౌట్ దట్. ఐ డోంట్ హావ్ టు వరీ అబౌట్ దిస్ ఆల్సో. ఈ వీక్ నేను హెయిర్ చేయించుకోలేదు, లేకపోతే నెక్స్ట్ మంత్ 3 మంత్స్ అయిపోయింది హెయిర్ చేయించుకోలేదు అంటే, మా ఇంట్లో వాళ్ళు నన్ను టార్చర్ పెడుతున్నారండి. కనీసం హెయిర్ కట్‌కి వెళ్ళలేదని బాధపడకు. ఓకే. నీకెళ్ళందే ఎళ్ళు హ్యాపీగా. సో, ఇఫ్ యూ రిలేటెడ్ టు దట్, హ్మ్. అది పెయిన్‌ఫుల్‌గా మారుతుంది. సో, సెల్ఫ్ లవ్ కెన్ బికమ్ వెరీ, వెరీ ఒక ప్రెషర్ లాగా మారిపోతుంది. ఈ వారం నేను హెయిర్ చేయించుకోవాలి, ఈ నెల నేను నెయిల్స్‌కెళ్ళాలి అంటే కష్టమైపోతుంది. సో, అట్లాగా దాన్ని సెల్ఫ్ లవ్ అనేది ఇట్స్ అ వెరీ హై థాట్. యాహ్! చాలా హయ్యర్ లెవెల్‌లో హ్మ్. అరే ఎక్కువ మిమ్మల్ని మీరు డోంట్ బీట్ యువర్ సెల్ఫ్ అప్. దట్స్ ఓకే. సమ్‌టైమ్స్ లైఫ్ చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ అయిపోతాయి. ఒక ఆవిడ నాకు తెలుసు, హస్బెండ్‌కి క్యాన్సర్ వచ్చింది. హ్మ్. ఓకే. క్యాన్సర్ ఇంకా ఆయన బెడ్ మీదే ఉంటాడు. ఈమె మొత్తం సపర్యలు మొత్తం చేస్తుంది పాపం. ఓకే. ఓకే. చేశాక ఆమెను ఎప్పుడైనా నువ్వు బ్రేక్ తీసుకో, ఎవరినైనా పెట్టి వెళ్ళు అంటే సొసైటీ ఏమనుకుంటుందో, నేను అలా వెళ్ళి హెయిర్ కట్ చేయించుకుంటేనో, నేను కలర్ వేసుకుంటేనో, మొగుడేమో బెడ్ మీద ఉన్నాడు, హ్మ్. ఇదేమో కలర్లు వేసుకొని రంగులు వేసుకొని తిరుగుతుందా అంటారు సొసైటీ అని చెప్పి అలా అనుభవిస్తూ ఉంటుంది. అవును. ఓకే. అక్కడ అలాంటి పీపుల్కి దే నీడ్ సెల్ఫ్ లవ్. ఓకే. దట్స్ ఓకే. ఒక లైఫ్ ఐ అండర్స్టాండ్. బట్ నీకు ఒక లైఫ్ ఉంది మర్చిపోకు. హ్మ్. ఈజ్ అ బ్యూటిఫుల్ థింగ్. యెస్. అక్కడి నుంచి వచ్చిన మెథడ్‌ని ఇది ఇప్పుడు చదువుకో ఎక్కువ అంటే 8 వరకు నీకు కాలేజ్‌లో హ్మ్. కూర్చొని చదవాలి అంటే, నో, నాకంటూ టైం లేదా? నేనంటే ఎంజాయ్ చేయకూడదా అనేటట్టు. నో, నో, చదువుకునేటప్పుడు లెర్నింగ్ అప్పుడు గట్టిగా చదువు. హ్మ్. అండ్ అదర్ టైమ్స్‌లో యూ ఎంజాయ్ యువర్ లైఫ్ అనేది 2 డిఫరెంట్ యాస్పెక్ట్స్. యాహ్! కలుపుతారు చాలామంది రాంగ్ వాడుకోవడానికి. హ్మ్. మన ఈ హ్యూమన్ లైఫ్‌లో అన్నిటిని తప్పుదారి తీసుకునే మెథడ్స్ ఉంటారు. సో, అందుకని సెల్ఫ్ లవ్ టూ మచ్‌గా మార్కెటింగ్ స్టంట్‌లా మారకుండా, సెల్ఫ్ లవ్ ఈ మూడిట్లో ఉందా? హ్మ్. సాత్వికం ఉందా? రాజసికం ఉందా? తామసికం ఉందా? చూసుకొని, దాని ప్రకారం మనని మనం మౌల్డ్ చేసుకుంటే హ్మ్. సెల్ఫ్ లవ్ క్యాన్ బి మెకానిజం. ఆర్ సెల్ఫ్ లవ్వే వద్దు అనుకున్న వాళ్ళకి హ్మ్. డిసిప్లిన్. సెల్ఫ్ డిసిప్లిన్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ మెకానిజం. ఓకే. డిసిప్లిన్ యువర్ మైండ్, డిసిప్లిన్ యువర్ బాడీ, ఫిజికల్‌గాను, మెంటల్‌గా. మెంటల్‌గాను డిసిప్లిన్ చెయ్యి. లెట్ యువర్ మైండ్ నాట్ టిల్ట్ టు వన్ సైడ్. ఓకే. అటు బాగా వీకెండ్ ఎంజాయ్ చేస్తేనే హ్మ్. గొప్ప లైఫ్ కాదు. హ్మ్. అటు ఎవ్రీడే అందరి ప్రాబ్లమ్స్ నీ తల మీద పెట్టుకొని డిప్రెస్ అయితేనే లైఫ్ కాదు. ఓకే. మధ్యలో ఉండడం ఈజ్ డిసిప్లిన్. హ్మ్. నేను నిద్రపోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే మొద్దులాగా 12 గంటలకు పడుకోకుండా 6 గంటలకు లేచి అట్‌లీస్ట్ ఒక 50 సూర్య నమస్కారాలు చేయడం ఈజ్ డిసిప్లిన్. ఓకే. సెల్ఫ్ లవ్ కంటే కూడా సెల్ఫ్ డిసిప్లిన్ ఎక్కువ రోజులు నడుస్తుంది నీకు. సో, డిసిప్లిన్ యువర్ సెల్ఫ్.
దట్ నా లైఫ్ని నేను అలా డిసిప్లిన్డ్గా చేస్తేనే బాగుంటుంది. ఓకే. డిసిప్లిన్ ఈస్, నా దగ్గర ఒక గిటార్ ఉంది, ఆ గిటార్ని నేను ఇష్టం వచ్చినట్టుగా తిప్పచ్చు, దట్ ఈస్ మై విష్ అనుకుని. అవును. కానీ ఒకలాగా పాజ్తో ప్లే చేస్తేనే బ్యూటిఫుల్ మ్యూజిక్ అవుతుంది. అలాగే మన లైఫ్ని టూ మచ్ సెల్ఫ్ లవ్ అనో టూ సెల్ఫ్ హేట్ అనో కాకుండా Mm. డిసిప్లిన్ యువర్ లైఫ్. టూ మెనీ థింగ్స్ ఐ డోంట్ థింక్, టూ మచ్గా దేనికి ఆశపడను. ఐ విల్ బీ ఇన్ అ డిసిప్లిన్ మోడ్, స్లోగా చేసుకుంటూ వెళ్తాను. దిస్ ఈజ్ అ లైఫ్ ఆఫ్ కలెక్టింగ్ బ్యూటిఫుల్ మెమరీస్, ఎక్స్పీరియన్సింగ్ ఆల్ ద మన చుట్టుపక్కల జరిగేవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి అని తెలుసుకున్న రోజున ఇట్ బి బ్యూటిఫుల్. Mm. ఇది ఎక్కదు. నాకు తెలుసు చాలామందికి చెప్పడం ఈజీ, నా అంతే అంటారు. ట్రై చేయాలి ప్లీజ్, ఒక్కసారైనా సరే. సెల్ఫ్ డిసిప్లిన్ పనిష్మెంట్ కాదు. ఓకే. రోజు లేచి నేను ఎక్సర్సైజ్ చేయడం, ఎవరైనా అన్న మాటలన్నింటినీ స్క్రూటినైజ్ చేసుకుని ఇది రియల్ క్రిటిసిజమా, ఫాల్స్ క్రిటిసిజమా, వీడు నిజంగానే ఊరికే టార్చర్ పెడుతుంటే ఆ టార్చర్లు నేను భరించాలా, అట్లా స్టెప్ బై స్టెప్ అసెస్ చేసుకుని ఒక గట్టి నిర్ణయం తీసుకుని బయటపడాలి. Mm. అలాగ చెయ్యలేని వాళ్ళందరూ వాళ్ళని వాళ్ళు హేట్ చేసుకుంటూ, వాళ్ళకి ఒకరోజు రెబేలియన్గా ఎవరో చెప్పిన థాట్ బాగా అనిపించి నా గురించి నేను ఆలోచించుకోద్దా, నేను బయటకు వెళ్ళిపోతాను, నేను ఇలా చేసేస్తానని రెబిలియన్గా మారుతారు. Mm. సో మై పర్సనల్ అదేంటంటే సెల్ఫ్ లవ్ని కావాల్సినప్పుడు, సెల్ఫ్ హేట్ని కావాల్సినప్పుడు, నాకు ఈ బతుకు బాలేదురా మారుతాను, ఈ సెల్ఫ్ హేట్ Mm. మారాలి. అరే ఎన్ని రోజులు ఇట్లాగా 25 పైసా నాకు డిస్కౌంట్ వస్తుందని 7 సీటర్ ఆటోలో 20 మెంబర్స్ కుక్కుని వెళ్తాను, నేను మారుతాను, నేను ఒక కారు కొనుక్కుంటాను, పట్టుదలతో సాధిస్తాను. సెల్ఫ్ హేట్, Mm. చీంకిలా పిచ్చి పురుగులాగా బ్రతకను, నేను ఎదుగుతాను. సెల్ఫ్ హేట్ అది కూడా చాలా గొప్పది. Mm. ఓకే. అండ్ సెల్ఫ్ లవ్, ఎప్పుడు ఎంతసేపు ఏం ప్రెషర్, ఐ విల్ సమ్ టైమ్ టేక్ బ్రేక్, నాకు లైఫ్ ఉంది, ఎప్పుడు జీవితాన్ని చూడాలి కదా అనేది సెల్ఫ్ లవ్. సెల్ఫ్ లవ్. అండ్ డిసిప్లిన్, ఈ రెండు రావాలంటే సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. అదర్వైజ్ యూ విల్ డ్రిఫ్ట్ క్విక్గా, తొందరగా దీంట్లో కానీ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతారు. సో ఇది చాలా చాలా ఎసెన్షియల్. సో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా చూసుంటే మీరు, ప్రభాస్కి స్టార్టింగ్ అంతా తన లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు ప్రశాంతంగా. వాళ్ళ నాన్న ఇట్లా ఒక చేయి చూపించి ఇది 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 అన్నీ కలిసి ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం నాన్న, లేకపోతే ఆ వాటర్ తొందరగా వెళ్తే నువ్వు అందరినీ సరిగా చూసుకుంటేనే నువ్వు హ్యాపీగా ఉండగలవు, నీ ఒక్కడి కోసమే నీ కోసమే నువ్వు బ్రతకొద్దు అని చెప్తాడు. కానీ ఆ నిమిషం ఎప్పుడైతే అందరి కోసం చూస్తాడో అప్పటి నుంచి ఆ అబ్బాయి హ్యాపీగా ఉండడం మానేస్తాడు. అందరి కోసం చేయాలి కదా, ఇదే లైఫ్, అలా అయిపోతుంది. తను ప్రశాంతంగా తన కోసం ఏదైనా చేసుకుంటున్నప్పుడు హ్యాపీగానే ఉంటాడు, అలా అనుకున్నప్పుడు బాధపడిపోతూ ఉంటాడు. ఎందుకు అలా ఆ డిఫరెన్స్? దట్ ఈస్ వాట్ ద ఎంటైర్ మూవీస్ చేసే మనకి ప్రాబ్లం. ఫస్ట్లో అంతా బాగా చూపిస్తారు, యా. ఓకే, హ్యాపీగా ఉండడం, ఆనందంగా ఉండడం అంటే ఫుల్ స్పీడ్లో కార్ నడిపేయడమో లేకపోతే వెళ్ళి తాగేయడమో అనుకుంటారు. దట్ ఈస్ నాట్ హ్యాపీనెస్, అదంతా ప్లెజర్. ఓకే. టెంపరీ ప్లెజర్స్ ఆర్ ఆల్వేస్ టెంపరీ. అలా ఎక్కువ రోజులు ఉండలేం. నేను చెప్తున్నాను కదా, కితకితలు కూడా ఎక్కువసేపు పెట్టించుకోలేం, కరెక్ట్. మనం తట్టుకోలేం. సో ఎనీ ప్లెజర్ ఎక్కువ రోజులు ఉండదు. సో అందుకని ఈ ప్లెజర్లో పీస్ అండ్ హ్యాపీనెస్ అందరితోనే వస్తుంది. అందరూ బాగుంటాయి. మనకి లోకా శాంతి 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 శాంతి, ఎవరు మనం ఒక్కడమే శాంతి కాదు, వృక్ష శాంతి, గో శాంతి, అన్ని శాంతులు, అవును. ఓకే, ఇంకా రాజ్యశాంతి, అందరూ బాగుంటేనే మనం బాగుంటాం. ఓకే. సో అందరితో కలిసికట్టుగా పోవాలి. దట్స్ హౌ లైఫ్ ఈస్. సొసైటీలో బ్రతుకుతున్నప్పుడు అది ఒకటే మార్గం, ఓకే. అందుకని దాన్ని ఏదో గ్లోరిఫైడ్గా అలా ఉన్నప్పుడు ఇలా లేనప్పుడు అని చూపిస్తారు, బట్ దట్ ఈస్ నాట్ రైట్. అది ప్లెజర్, దట్స్ నాట్ హ్యాపీనెస్. హ్యాపీనెస్. ఓకే. హ్యాపీనెస్ ఇస్ టోటలీ డిఫరెంట్. తెలుసా, అందరూ మన చుట్టుపక్కల వాళ్ళందరూ మనతో రెజొనేట్ అయి బాగున్న రోజున ఆ హ్యాపీనెస్ చాలా బాగుంటుంది. ఓకే. అందరూ ఒక ట్రెక్కింగ్కి వెళ్ళి కష్టపడి పైకెక్కి అట్లా కొండ మీద అలా కూర్చుంటారు, అక్కడ ఒక జెండా పాతి వస్తారు. ఇక్కడ నుంచి పైకి కొండ దాకా వెళ్ళి అక్కడ జెండా పాతపోతే ఏంట్రా నష్టం నీకు, అసలు అక్కడ దాకా వెళ్ళి జెండా పెట్టాలా అనిపిస్తుంది. బట్ వెన్ దే ఆల్ రెజొనేట్ విత్ దట్, ఓకే అక్కడ కూర్చొని ప్రశాంతంగా ఉంటుంది అన్నప్పుడు దే ఎంజాయ్ ఇట్. ఎస్. సో అందరినీ అలా ప్రశాంతంగా వెళితే ఆర్ అందరినీ తీసుకుని వెళితే ఆ పీస్ బాగుంటుంది. బట్ ప్రొవైడెడ్, నేను ఎప్పుడు చెప్తాను, అందరినీ ఎప్పుడూ కలుపుకొని పోలేం కాబట్టి అందరినీ యాక్సెప్ట్ చేసేయాలి. అందరూ ఒకలా ఉంటారు, ఒకడు కోపిష్టోడు ఉంటాడు, ఒకడు మంచోడు ఉంటాడు, ఒకడు చెడ్డోడు ఉంటాడు. మనం తప్పించుకుని నెమ్మదిగా ఇతరులను ఎఫెక్ట్ చేయకుండా వెళ్ళడమే మన జీవితం. ఓకే. ఎప్పుడు అది రూల్. సో ఎంత పాసిబుల్ అయితే, ఒక్కోసారి గొడవ అవుతుంది, ఒక్కోసారి తిట్టుకుంటాం, ఒకసారి బ్యాడ్ డెసిషన్స్ తీసుకుంటాం, కొంతమంది చీట్ చేయడానికి వస్తారు, అన్నీ జరుగుతాయి. దేనికి అంటుకుని ఉండిపోయి నిన్ను నువ్వు అలా కృంగ తీసుకోకుండా
యు స్టే దేర్. ఓకే, దేర్ ఆర్ పీపుల్ దేర్, దట్స్ ఓకే. నా లైఫ్లోకి ఇలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది అని చాలామంది బాధపడిపోతూ ఉంటారు చిన్న చిన్న విషయాలు జరిగినప్పుడు, పెద్ద విషయాలు జరిగినప్పుడు కూడా. సో నేనంట, ఏది కూడా నీ లైఫ్ని తీసుకునేంత పెద్ద విషయం కాదు. నువ్వు పట్టుకుని వేలాడి నీ లైఫ్ని కిందకి గుంజుకునేంత చిన్న విషయం నీ లైఫ్ కాదు. ఓకే. నీ లైఫ్ ఈజ్ నాట్ సో స్మాల్. నీ లైఫ్ అట్ ద సేమ్ టైం చిన్న విషయాలకి అలా కృంగిపోయేంత వీక్ కూడా కాదు. కాదు. ఇది తెలుసుకోవాలి. ఇట్ విల్ బి బ్యూటిఫుల్. సెల్ఫ్ లవ్ని ఎక్కడ వాడాలో అక్కడ వాడి, సెల్ఫ్ హేట్ని ఎక్కడ వాడాలో అక్కడ వాడి, సెల్ఫ్ డిసిప్లిన్ ఎక్కడ వాడాలో అక్కడ వాడితే లైఫ్ విల్ బి మచ్ మోర్ బ్యూటిఫుల్. అరే ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడు చేయలేదే అంటారు. ఖచ్చితంగా ట్రై చేయండి. 3 things రాసి పెట్టుకోవాలి ఎక్కడ: లవ్, హేట్ అండ్ డిసిప్లిన్. నాలో కొన్ని నచ్చని క్యారెక్టర్స్ ఉన్నాయి నాకు, ఐ విల్ హేట్ దెమ్. చల్ ఎంత అవ్వగానే ఆ తాగుబోతు పోను. నేను ఆ సిగరెట్ తాగని, ఒక చిన్న సిగరెట్ ముక్క, హౌ కెన్ ఇట్ డిక్టేట్ మై లైఫ్ అని నేను ఆపుతాను. హేట్ మై సెల్ఫ్ ఫర్ డూయింగ్ దట్. ఎంతసేపు ఇంటికి వెళ్ళగానే భార్య మీద ఎందుకు కోపంగా మాట్లాడతాను. నేను చూసాను ఒక హస్బెండ్ని, వైఫ్ నుంచి ఫోన్ రాగానే ఏంటి చెప్పు అని అసహ్యంగా మాట్లాడతాడు. ఒక్కసారి అది తలుచుకుని అట్లా మాట్లాడకూడదు బాస్. ఎవరైనా మనిషే. ఐ విల్ చేంజ్. అట్లీస్ట్ తన మారకపోయినా నేను నా మాట్లాడే తీరు మారుస్తా. హేట్ యువర్ సెల్ఫ్ ఫర్ డూయింగ్ దట్. లవ్ యువర్ సెల్ఫ్ ఫర్ డూయింగ్ సమ్ గుడ్. సెల్ఫ్ లవ్. డిసిప్లిన్ యువర్ సెల్ఫ్ ఫర్ యువర్ ఫిజికాలిటీ, ఫర్ యువర్ మెంటాలిటీ, స్పిరిచువాలిటీకి. నేను డిసిప్లిన్ చేసుకుంటాను నా లైఫ్ని. రోజుకు ఒక అరగంట సేపు అట్లీస్ట్ ఒక హోమము, ఒక పూజ, ఒక మెడిటేషను, ఒక తాత్విక చర్చో చేస్తా. దట్ వే లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. ఓపిక అర్థం కావాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.